వర్షం పడే ముందు తూనీగలు ఎందుకు ఎక్కువగా తిరుగుతాయి? వర్షం పడబోయే ముందు ఆకాశంలో వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. గాలిలో తేమ పెరుగుతుంది. గాలి పీడనం మారుతుంది. ఈ మార్పులను తూనీగలు గుర్తించగలవు. తూనీగలకు చిన్న చిన్న పురుగులే ప్రధాన ఆహారం. వర్షానికి ముందు గాలిలో తేమ పెరగడంతో దోమలు, చిన్న కీటకాలు ఎక్కువగా చురుగ్గా మారతాయి. వాటిని వేటాడేందుకు తూనీగలు ఎక్కువగా ఎగురుతూ కనిపిస్తాయి. అంతేకాదు, తూనీగలు నీటికి దగ్గరగా ఉండే జీవులు. వాటి గుడ్లు, లార్వాలు సాధారణంగా నీటిలోనే పెరుగుతాయి. అందుకే వర్షము, తేమ, నీటి లభ్యత వంటి వాతావరణ మార్పులు వాటి ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. అయితే తూనీగలు కనిపించాయంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది అనుకోవడం మాత్రం సరైనది కాదు. వాతావరణంలోని అనేక మార్పులు కలిసి వాటి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఇక వర్షం రాకపోతే తేమ, గాలి, ఆహారం వంటి పరిస్థితులు మారిపోతే తూనీగలు తమ వేట ప్రాంతాలను మార్చుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. అందుకే వర్షానికి ముందు తూనీగల గుంపు కనిపించడం ఒక ఆసక్తికరమైన ప్రకృతి సంకేతంలా అనిపిస్తుంది కదా. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడే.